అందరికీ నమస్కారం. ఈరోజు మనం నేర్చుకోబోయే ఎక్స్ప్రెషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది ఐల్ బీ డామ్డ్. మీరు అమెరికన్ మూవీస్ లేదా వెబ్ సిరీస్ చూసి ఉంటే ఈ ఫ్రేజ్ మీ చెవిన తప్పకుండా పడి ఉంటుంది. ఐల్ బీ డామ్డ్ అంటే ఏమిటంటే ఇది స్ట్రాంగ్ సర్ప్రైజ్ లేదా అమేజ్మెంట్ చూపించటానికి వాడే ఎక్స్ప్రెషన్. అంటే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినప్పుడు, మీకు నమ్మశక్యంగా అనిపించినప్పుడు అప్పుడు మీరు ఈ ఫ్రేజ్ వాడతారు. తెలుగులో చెప్పాలంటే అడే నమ్మలేకపోతున్నాను లేదా ఇది సాధ్యమా అన్నట్టు. ఇప్పుడు ఒక చిన్న కానీ ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సిన విషయం చెప్తాను. డామ్డ్ అనే పదం ఒరిజినలీ మతపరమైన నేపథ్యం నుండి వచ్చింది కాబట్టి ఇది కొంచెం స్ట్రాంగ్గా అనిపిస్తుంది. అందుకే ఇది ఒక ఇన్ఫార్మల్ ఎక్స్ప్రెషన్. స్నేహితులతో రిలాక్స్డ్ కాన్వర్సేషన్స్లో ఫ్రీలీ వాడవచ్చు. కానీ జాబ్ ఇంటర్వ్యూస్ లేదా ఆఫీస్ మీటింగ్స్ లాంటి ఫార్మల్ సిచ్యువేషన్స్లో మాత్రం వాడకపోవడమే మంచిది. ఈ ఎక్స్ప్రెషన్ని 2 విధాలుగా వాడవచ్చు. రెండూ చాలా కామన్. మొదటి విధం ప్యూర్ సర్ప్రైజ్ చూపించడానికి. మీరు ఏదైనా చూసి లేదా విని కంప్లీట్లీ షాక్డ్ అయినప్పుడు ఐల్ బీ డామ్డ్ అంటారు. రెండో విధం స్ట్రాంగ్ రిఫ్యూజల్ లేదా డిటర్మినేషన్ చూపించడానికి. ఐల్ బీ డామ్డ్ ఇఫ్ ఐ డూ సంథింగ్ అన్నప్పుడు, అంటే ఆ పని మీరు ఏమాత్రం చేయబోరని చాలా గట్టిగా చెప్పడం. రెండూ సేమ్ ఫ్రేజ్, కానీ కాంటెక్స్ట్ బట్టి అర్థం మారుతుంది. ఇది ఎగ్జాక్ట్లీ ఎలా వర్కవుతుందో ఎగ్జాంపుల్స్తో చూద్దాం. మొదటి ఎగ్జాంపుల్ చూడండి. ఐల్ బీ డామ్డ్, మై ఓల్డ్ స్కూల్ ఫ్రెండ్ జస్ట్ మెసేజ్డ్ మీ ఆఫ్టర్ 15 years. ఇక్కడ చూడండి, 15 సంవత్సరాల తర్వాత పాత స్కూల్ ఫ్రెండ్ మెసేజ్ పంపాడు. ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విషయం కదా. అందుకే స్పీకర్ కంప్లీట్లీ సర్ప్రైజ్డ్ అయ్యాడు. ఆ షాక్ మరియు హ్యాపీనెస్ రెండూ ఒకే ఫ్రేజ్లో ఎక్స్ప్రెస్ అయ్యాయి. ఐల్ బీ డామ్డ్. రెండవ ఎగ్జాంపుల్. ఐల్ బీ డామ్డ్ ఇఫ్ ఐ లెట్ ఎనీవన్ వాక్ ఆల్ ఓవర్ మీ లైక్ దాట్ అగైన్. వాక్ ఆల్ ఓవర్ మీ అంటే నన్ను చులకన చేయడం, నా మాటకి విలువ ఇవ్వకపోవడం. అంటే ఈ వాక్యం చెప్తున్నది ఏమిటంటే, మళ్ళీ ఎవరైనా నన్ను అలా ట్రీట్ చేయడానికి నేను ఒప్పుకోను. ఇది చాలా పవర్ఫుల్గా డిటర్మినేషన్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. మీరు ఏదైనా అబ్సల్యూట్లీ టాలరేట్ చేయబోరు అని చెప్పడానికి ఇది పర్ఫెక్ట్. మూడవ ఎగ్జాంపుల్. షీ ఫిక్స్డ్ ది ఎంటైర్ కంప్యూటర్ ఆన్ హర్ ఓన్? వెల్ ఐల్ బీ డామ్డ్, ఐ డిడ్ంట్ నో షీ వాజ్ దాట్ గుడ్. ఆమె ఎంటైర్ కంప్యూటర్ తనంతట తాను రిపేర్ చేసిందా? ఇక్కడ స్పీకర్కి 2 ఫీలింగ్స్ ఒకేసారి వచ్చాయి, సర్ప్రైజ్ మరియు జెన్యూన్ అడ్మిరేషన్. ఆ పర్సన్ అంత స్కిల్డ్గా ఉంటారని అస్సలు తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో, అంటే మీరు ఇంప్రెస్డ్ అయినప్పుడు, అబ్బురపడినప్పుడు ఐల్ బీ డామ్డ్ చాలా న్యాచురలీ వస్తుంది. సరే, ఈరోజు నేర్చుకున్న విషయాలు ఒక్కసారి రీక్యాప్ చేసుకుందాం. ఐల్ బీ డామ్డ్ అనేది ఒక ఇన్ఫార్మల్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్. 2 సిచ్యువేషన్స్లో వాడతాం. ఒకటి, ఊహించని విషయం చూసి స్ట్రాంగ్ సర్ప్రైజ్ ఫీల్ అయినప్పుడు. 2, ఐల్ బీ డామ్డ్ ఇఫ్ ఐ అనే స్ట్రక్చర్లో గట్టి రిఫ్యూజల్ లేదా డిటర్మినేషన్ చూపించడానికి. ఫ్రెండ్స్తో క్యాజువల్ కాన్వర్సేషన్స్లో ఫ్రీలీ వాడండి, కానీ ఫార్మల్ సెట్టింగ్స్లో మాత్రం దూరంగా ఉండండి. ఈరోజు పాఠం ఇక్కడితో ముగిసింది. ఇది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఐల్ బీ డామ్డ్ వాడి మీ స్వంత సెంటెన్స్ కమెంట్స్లో రాయండి. చదవడానికి నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మళ్ళీ కలుద్దాం.